కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామ పంచాయతీలో మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు ఘనంగా సన్మానించారు. సర్పంచ్ దుర్గపు సుజాత తిరుపతి ఆధ్వర్యంలో 1956-2026 మధ్య సేవలందించిన సర్పంచులందరికీ శాలువాలు కప్పి మెమెంటోలు అందజేశారు. సమ్మేళన కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి ప్రతి ఒక్కరూ ఇచ్చేసి 1956 సంవత్సరంలో ఏర్పడిన ఈ గ్రామ పంచాయతీకి వివిధ హోదాలలో పనిచేసుకుంటూ ఇప్పటి వరకు 70 సంవత్సరాల నుండి పనిచేసిన మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీగా, ఎంపీపీగా ఎన్నికైన వారందరికీ మా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా సన్మానించి వారి గతంలో చేసిన సర్పంచులై అందరికీ కూడా చిత్రపటాలను ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేయడం జరిగింది. మా ఆహ్వానం మేరకు అందరూ వచ్చి అందరూ సహకరించినందుకు వారందరికీ మా గ్రామ ప్రజల తరఫున మరియు మా గ్రామ తరఫున మరొకసారి వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ 1956లో ఏర్పడినటువంటి తాడికల్ గ్రామ పంచాయతీ అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి గ్రామ పంచాయతీ సర్పంచులను ఒక చోట పిలిచి వారిని ఇతోధికంగా ఒక సత్సంప్రదాయబద్ధంగా అందరినీ సత్కరించాలని, అదేవిధంగా వారి చిత్రపటాలను కూడా గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేయాలని ఒక సంకల్పాన్ని పూనుకొని ప్రస్తుత సర్పంచ్ శ్రీమతి దుర్గపు సుజాత తిరుపతి గౌడ్ గారు ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా అనుకున్నదే తడవుగా వారందరినీ సమీకరించి గతించిన వాళ్ళను వాళ్ళ కుటుంబ సభ్యులను పిలిచి వారి జ్ఞాపకార్థము వారిని సత్కరించి వారికి మెమెంటోలు అందించి వారు చేసి వారి కాలంలో పదవీ కాలంలో చేసినటువంటి కార్యక్రమాలను, అభివృద్ధి పథకాలను ఒకసారి మననం చేసుకొని 56 నుంచి 2026 వరకు ఈ గ్రామ అభివృద్ధికి తోడ్పడినటువంటి ప్రజాప్రతినిధులందరినీ కూడా మరొక్కసారి సత్కరించినందుకు వారిని దుర్గపు సుజాత తిరుపతి గారిని హృదయపూర్వకంగా గ్రామ ప్రజల పక్షమున వారిని అభినందిస్తూ ఉన్నాం. అదేవిధంగా 56లో ఏర్పడినటువంటి ఈ పంచాయతీ అంచెలంచెలుగా వారి కాలాలలో ఎవరికి తోచిన విధంగా అప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులను కూడగట్టి వారి సహాయంతో గ్రామ అభివృద్ధికి తోడ్పడినారు. ఆ తోడ్పడిన వారందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇప్పుడు వీరి కాలంలో ప్రస్తుత సర్పంచ్ గారి కాలంలో ఇంకా అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో వారి గతంలో పనిచేసినటువంటి మాజీ ప్రజాప్రతినిధుల తోడ్పాటుతోటి సహకారంతో గ్రామ అభివృద్ధికి పాటుపడాలని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరి సహకారం తీసుకొని మరింత మండలంలోనే ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే విధంగా ఈ సర్పంచ్ గారు వారు కృషి చేయాలని సందర్భంగా చేస్తారని ఆశిస్తూ వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాం. ఒక